శ్రీరామ్ ఫ్రెండ్స్ చూడండి, మేము నాగలకోటపల్లికి పక్క వెళ్ళే దారిలో చిన్న టెంపుల్ కాడ అయితే మేమైతే సభ చేయాల్సి వచ్చింది. నిలబడి కొద్దిసేపు కొంచెం ప్రశాంతంగా ఏరో దేవుడు మనకైతే దేవుడు ఇంకా చూడలేదు. ఏ దేవుడు అనేది కూడా మీకు క్లారిటీగా వీడియోలో పెడతాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నిలబడినాము. ఇక్కడ చాలా చల్లగా పెద్ద చెట్టు, నేరేడు చెట్టు ఇది. ఈ చెట్టు కింద నిలబడి కొద్దిసేపు దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్దామనేసి వచ్చాము. చూడండి క్లైమేట్ కూడా ఎలాగుందో. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది క్లైమేట్. మా సాములందరూ కూడా ఇక్కడ అరటిపండ్లు, పండ్లు, పలహారాలు తిని కాసేపు వెళుతున్నాము. మేమైతే ఇంకా భిక్ష అయితే చేయలేదు, కానీ మేము ఒక్క పొద్దుతో ఆ మహాసన్నిధానంలోకి శ్రీ 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 ఆంజనేయ స్వామి గంటి కేంద్రానికి వెళ్ళాలనుకుని మా భక్తాదులందరూ కూడా 5 రోజులు మహాదీక్షలు మా మహానుభావుడు శ్రీ ఆంజనేయ స్వామిని మహానుభావుడిని అంతా కూడా బాగా చేసుకొని ఈరోజు ఆ సన్నిధానానికి వెళ్ళి ఆ ఇరుముడి ఆ దేవుడి ఆ సన్నిధానంలోకి వెళ్ళి ఆ మహానుభావుడు మాకు 5 రోజులు చల్లగా బాగా కాపాడాడు. కాబట్టి మేము ఆ సన్నిధానానికి వెళ్ళి మా తప్పులు ఒప్పులు ఎన్నున్నా కూడా మా దేవుడికి ఒప్పచెప్పి మేము అక్కడికి రావాలని అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా సాములందరూ కూడా ఈరోజు ఉన్నారు. జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, బాగా చల్లగా కూర్చుండేదానికి ఎవరు ఇక్కడ కూడా కుర్చీ కూడా వేశారు. మీరు కూడా ఎవరో యాంపల్లి పులివిందల రూట్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ గండి కేంద్రానికి పక్క రైట్ సైడ్లో పెద్ద నేరేడు చెట్టు, వేంపల్లె పులివిందల రాయచోటి వెళ్ళే దారిలో ఇక్కడ హైవే దగ్గర పక్క టెంపుల్, ఇది చిన్న టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ పక్కనే ఇక్కడ కుర్చీ కూడా ఉంది, మనం కూర్చొని వెళ్ళొచ్చు కూడా. చూడండి మా స్వామి ఇక్కడ బాగా గుండు ఉంది. ఆ గుండు పైన మంచి ప్రశాంతంగా మంచి క్లైమేట్గా చూడండి పెద్ద గుండు, అక్కడ కూర్చొని బాగా అరటిపండ్లు తింటా ఉన్నాడు మా స్వామి. చూడండి ఇది మంచి టెంపుల్ ఇది. మా వెహికల్స్ కూడా అన్నీ ఇక్కడే పెట్టేసి అక్కడ కూర్చొని మా స్వాములందరూ కూడా కాసేపు రిలీఫ్ తీసుకొని వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మహారాజు దశరథ మహారాజు దగ్గర ఉన్నాం మేము. ఆ మహానుభావుడిని మీరు కూడా ఒకసారి మీరు దర్శించుకోవాల్సిందిగా మేము కూడా అనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఆ దేవుడిని మేము దర్శనానికి వచ్చాము, మీకు రియల్గా చూపిస్తున్నాము ఆ దర్శనానికి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఆ మహానుభావుడు దశరథ మహారాజు అంట. మనం 3 రౌండ్లు వేసుకొని ఆ మహానుభావుని దర్శించుకొని మనం ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికి కూడా నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఒక బెల్ ఐకాన్ కొట్టండి, మన సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.